అమృత ప్రణయ్ కేసు విషయంలో ఒక సంచలన తీర్పు అయితే వెలువరించింది. నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఒక తీర్పునైతే వెలువరించింది. ఆ తీర్పు పట్ల అందరు కూడా సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్షను విధిస్తూ ఆ యొక్క తీర్పు అయితే వెలువరింది. మిగిలినటువంటి వారందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధించినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక మన ముందు నుంచి నిన్న ఉదయం కూడా కాలోజీ టీవీలో చర్చలో చెప్పుకోవడం జరిగింది. ప్రణయ్ హత్య కేసులో ఖచ్చితంగా నిందితులకు ఉరిశిక్ష పడడానికి అవకాశం ఉందంటూ సైదులు గౌడ్ చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలను కూడా మనం చూడడం జరిగింది. మొత్తం మీద ఖచ్చితంగా అంటే అందరూ అనుకున్న విధంగానే ఒక తీర్పు అయితే వచ్చింది. ఏవి రంగనాథ్ ఆ కాలంలో నల్గొండ ఎస్పీగా కొనసాగినటువంటి రంగనాథ్ కూడా ఈ విషయంలో తన యొక్క సంతృప్తి అంటే మొత్తం మీద మేము ఒక కేసు విషయంలో మేము చేసినటువంటి ఆ యొక్క దర్యాప్తుకు మంచి శిక్ష అయితే పడింది అనేటువంటి మాట అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రణయ్ హత్య కేసులో హంతకుడికి ఉరి, A2గా ఉన్న సుభాష్ శర్మకు శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. మిగతా 6గురికి యావజ్జీవ కారాగారం. కూతురు కులాంతర వివాహం చేసుకున్నదని కక్ష పెంచుకున్న మారుతీరావు, ఆమె భర్త ప్రణయ్ హత్యకు సుఫారీ గ్యాంగ్తో డీల్. కేసు విచారణలో ఉండగానే A1గా ఉన్న ఆయన ఆత్మహత్య. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో A2గా ఉన్న బీహార్ వాసి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 6గురికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కేసు విచారణ టైంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హత్య జరిగిన 6 ఏళ్ల తర్వాత హంతకుడికి మరణశిక్ష పడడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును కుల సంఘాలు, రాజకీయ వర్గాలు సైతం స్వాగతించాయి అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇక కూతురు పైన ప్రేమతోని జరిగినటువంటి సంఘటన ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 1 టౌన్ PS పరిధిలో పెరుమల్ల ప్రణయ్ తిరునగరి అమృత 2018 జనవరి 31న ఈ యొక్క పెళ్లి అయితే చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలిసిందే. చివరికి అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూడడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018 జనవరి 31 ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి నుంచి అమృత తండ్రి మారుతీరావుకు ప్రణయ్ అంటే ఇష్టం లేదు. కానీ ప్రణయ్ తండ్రి బాలస్వామి మాత్రం వీరి ప్రేమను అంగీకరించారు. ఆగస్టు 19న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తన వైశ్య సామాజిక వర్గానికి కొందరు మారుతీరావును వర్గానికి చెందినటువంటి కొందరు మారుతీరావును సూటిపోటు మాటలు అనగా వాటిని తీసుకోలేకపోయాడు. దీంతో ప్రణయ్ మీద కోపం పెంచుకున్న మారుతీరావు తన పరువు పోవడానికి కారణమైన వ్యక్తిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇక కిరాయి హత్యకు సుపారీ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మిర్యాలగూడలో అప్పటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కరీంతో ప్రణయ్ని ఎలాగైనా అంతమొందించాలని ప్రణాళిక రచించాడు. అనంతరం పాత నేరస్తుడైన అబ్దుల్ బారీని సంప్రదించారు. గతంలో ఓ భూదందా విషయంలో మారుతీరావును అబ్దుల్ బారీ బెదిరించాడు. అది సెటిల్మెంట్ చేసుకొని ఇద్దరు రాజీ పడ్డారు. అప్పటి నుంచి మారుతీరావుతో అబ్దుల్ బారీ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రణయ్ను హత్య చేయాలంటూ మారుతీరావు తరపున అబ్దుల్ బారీ మాజీ టెర్రరిస్ట్ గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అస్గర్ అలీతో కరీం మంత్రాలు జరిపాడు. ఈ రూపాయలు 1 కోటికి డీల్ కుదుర్చుకున్నారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అడ్వాన్స్గా 15 లక్షలు కూడా ఇచ్చారు. అబ్దుల్ బారీ 8 లక్షలు, అస్గర్ అలీ 6 లక్షలు, కరీం ₹1,00,000 తీసుకున్నారు. మొత్తం మీద వారు అనుకున్నటువంటిది కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారంట. మారుతీరావు వద్ద సుపారీ తీసుకున్న కిరాయి గ్యాంగ్ ప్రణయ్ను హత్య చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. దీంతో సుఫారీ గ్యాంగ్ను మారుతీరావు చివాట్లు పెట్టేవాడు. అదే టైంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో టెర్రరిస్ట్ అఫ్జల్ అలీకి పరిచయమైన సుభాష్ శర్మకు ఫోన్ చేసి మిర్యాలగూడకు రప్పించారు. 2 లక్షలకు ప్రణయ్ని హత్య చేయాలని మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి నెల రోజుల పాటు ప్రణయ్ ఇంటి ఆవరణలోనే సుభాష్ రెక్కి నిర్వహించాడు. ఆగస్టు 22న అతడి తండ్రి ఎదురుగానే ప్రణయ్ని కిడ్నాప్ చేసి హతమార్చాలని ప్లాన్ చేశారు. అందుకోసం హైదరాబాద్లోని పాత బస్తీకి చెందిన రౌడీ షీటర్లను తీసుకొచ్చారు. కానీ అదే రోజు వారు మద్యం తాగి నిద్రపోవడంతో ఆ ప్లాన్ విఫలమైందని చెప్పేసి ఒకటి. ఆ తర్వాత అమృత గర్భవతి అని తల్లికి చెప్పడంతో ఖచ్చితంగా ఆమె ఆసుపత్రికి వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో దొరకబట్టుకున్నారు వీళ్ళు.
ప్రేమ వివాహం జరిగిన 5 నెలల్లోనే అమృత గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని తన తల్లి గిరిజకు చెప్పింది. ప్రతి శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తున్నట్టు వివరించింది. సెప్టెంబర్ 14న భార్యతో కలిసి ప్రణయ్ సైతం ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ చేసి కూతురు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న మారుతిరావు కోపంతో రగిలిపోయాడు. అప్పటికే రెక్కి నిర్వహిస్తున్న సుపారి గ్యాంగ్కు విషయం చెప్పాడు. దీంతో వారు ఆసుపత్రి వద్ద మాటేసి ప్రణయ్పై కత్తితో దాడి చేసి హతమార్చారు. మొత్తం మీద అది జరిగిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుల సంఘాలు, దళిత సంఘాలు, ఇట్లా ప్రేమ వివాహాలను ప్రోత్సహించేటువంటి సంఘాలన్నీ కూడా రోడ్డు పైన మారుతీరావుకు వ్యతిరేకంగా, అలాగే ఈ యొక్క కులహత్యలకు వ్యతిరేకంగా భారీ ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ వెంటనే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక మారుతీరావు అరెస్టుతో వెలుగులోకి నిజాలు. ప్రణయ్ హత్య అనంతరం అబ్దుల్ బారీ, అస్గర్ అలీ నల్గొండ నుంచి హైదరాబాద్కు వెళ్లారు. ఒప్పందం ప్రకారం పని పూర్తి చేశామని, మిగతా డబ్బు ఇవ్వాలని మారుతీరావుకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. హత్య అనంతరం సుభాష్ శర్మ మాత్రం బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి బీహార్ వెళ్లిపోయాడు. హత్య జరిగిన 3 రోజుల్లోనే మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేయడంతో మర్డర్ వెనుక ఎవరున్నారనేది వెలుగు చూసింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన మారుతీరావు కొంతకాలానికి ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మొత్తం విషయంలో జడ్జి ఎదుటే శ్రావణ్ పైన దాడి కూడా జరిగిందంట. ప్రణయ్ హత్య కోసం సుభాష్ శర్మతో 2 లక్షల సుపారీ మాట్లాడిన అస్గర్ అలీ కేవలం 20,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. మిగతా బ్యాలెన్స్ డబ్బు రావాల్సి ఉంది. మారుతీరావు జైల్లో ఉండడంతో సుభాష్ శర్మ వాయిదాల టైంలో శ్రావణ్ అనే వ్యక్తిని డబ్బులు అడుగుతూ వచ్చారు. అతని నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఓ రోజు కోర్టు వాయిదా టైంలోనే తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని జడ్జి ఎదుటే శ్రావణ్పై సుభాష్ దాడి చేశాడు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసి మరో కేసు నమోదు చేశారు. ఇది కూడా అతడికి ఉరిశిక్ష పడడానికి కారణమైనట్టుగా సమాచారం. మొత్తం మీద డబ్బుల మీద ఉన్న ఆశ, అసలు ఏమైతుందో తెలియదు. ఆల్రెడీ హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. కానీ మొత్తం మీద డబ్బుల మీద ఉన్నటువంటి ఆశతోని జరిగినటువంటి వ్యవస్థ ఇది. ఇంకా నేరస్తులకు ఖరైనటువంటి శిక్షలలో ఎస్సీ ఎస్టీ కోర్టు నల్గొండ విధించినటువంటి శిక్షలు వచ్చేసి యూబైఎస్ 302 R/W 34 120 BRW BNS సంబంధించినటువంటి చట్టాలు ఇవన్నీ భారత న్యాయ స్మృతి చట్టం నుంచి వచ్చినటువంటి. మొత్తం మీద దీనిలో కేవలము ఒక వ్యక్తి సుభాష్ శర్మకు మాత్రం ఉరిశిక్ష పడింది. మిగిలినటువంటి అందరికి కూడా రోజారామణి జడ్జిగా వ్యవహరించినటువంటి జస్టిస్ రోజారామణి విధించినటువంటి శిక్షలు ఇవి. ఇక ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి ఎస్పీగా పనిచేసినటువంటి రంగనాథ్ ఏం చెప్తున్నాడంటే, పెరుమల్ల ప్రణయ్ హత్య కేసులో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పటి నల్గొండ జిల్లా ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. 9 నెలలు కష్టపడి ప్రణయ్ హత్య కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. ఈ కేసులో ఏ ఎవిడెన్స్ కూడా వదలలేదన్నారు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగిందని, ఆ సమయంలో నల్గొండ జిల్లా ఎస్పీగా తాను పనిచేసినట్టుగా గుర్తు చేసుకున్నాడు. ఇక ప్రణయ్ తండ్రి ఈ కేసు పట్ల వచ్చినటువంటి తీర్పు పట్ల ఎట్లా ఉన్నాడు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కోర్టు ఇచ్చిన తీర్పుపై మృతుడి తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామన్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని, అయినప్పటికీ చాలా పరువు హత్యలు జరిగాయని, అలాంటి హత్యలు చేసిన వారందరికీ సోమవారం కోర్టు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలగాలన్నారు. ఈ కేసులో శిక్ష పడిన వారి కుటుంబాలకు కూడా బాధపడుతుంటాయని, కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని కోరుకుంటున్నానన్నారు. కోర్టు తీర్పుతో న్యాయమే గెలిచిందన్నారు. ఒకరిని చంపడం అనేది కరెక్ట్ కాదు, తమకు ఎవరి మీద కోపం లేదన్నారు. అంతకుముందు కొడుకు సమాధి వద్దకు వెళ్లిన ప్రణయ్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుమారుడి సమాధిపై పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారంటూ మనమైతే చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కుల హత్యలకు సంబంధించి, ముఖ్యంగా పరువు హత్యలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఇంకా తీవ్రమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇలాంటి కేసుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా వీటిని హర్షించరు. అందరూ కూడా ఈ యొక్క కేసులను అయితే వ్యతిరేకించాల్సిందే.